హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బ్లాగర్ సాంసో. ఈరోజు కోయంబత్తూరులో ఉన్న జీడీ కార్ మ్యూజియం అయితే నేను విజిట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ కార్ కలెక్షన్ అయితే అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎలా రూపాంతరం చెందినాయి అని చెప్పేసి ఒక చిత్రం ద్వారా మనకు అది చెప్పారు. చూసారా? ఫైనల్గా ఈ చక్రంతో మనం నడుస్తున్నాం. ఈ కార్ చూసారా ఎంత బాగుందో? ఈ కార్ అనే కాదండి, చాలా అంటే చాలా కార్లు ఉన్నాయి. ఒక్కో కారు ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం 3 మ్యూజియంలు ఉంటాయండి. 3 మ్యూజియం తాలూకా ప్రైస్ లిస్ట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ కాంబో ఆఫర్లు కూడా ఉంటాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి సోమవారం సెలవు అయితే ఉంటుంది. మీ టూర్లో ఇదొకటి ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. బయట నుంచి చూస్తున్నప్పుడు అనిపించింది, అసలు ఇంత రిచ్గా కనపడుతుంది ఏంట్రా బాబు, చాలా అంటే చాలా రిచ్గా కనపడుతుంది. బాగా డిజైన్ చేశారు ఈ జీడీ కార్ మ్యూజియంని. ఇక్కడ మనకు ఒక డిస్ప్లే ఉంది. ఆ డిస్ప్లే ఏంటంటే మనం ఏ మ్యూజియంలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నామో వాటి తాలూకు స్విచ్లు అక్కడ ఉంటాయి అనమాట. ఆ స్విచ్లు నొక్కితే ఆ మ్యూజియంలో మనకి ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి ఇలా 3 స్విచ్లు ఉంటాయి. జీడీ కార్ మ్యూజియం, అలాగే ఎక్స్పెరిమెంటల్ సైన్స్ మ్యూజియం, అలాగే జీడీ సైన్స్ మ్యూజియం అని చెప్పేసి 3 స్విచ్లు ఉంటాయి అనమాట. మనం దేంట్లోకి అయితే వెళ్దాం అనుకున్నాం ఆ స్విచ్ నొక్కితే దాంట్లో ఏమున్నాయి అని చెప్పేసి వచ్చేస్తాయి అనమాట. సైన్స్ మ్యూజియంలో వచ్చేసి పాతకాలం నాటి కెమెరాలు, ఎఫ్ఎం రేడియోలు, అలాగే టైపింగ్ సంబంధించి కొన్ని పాతకాలపు పరికరాలు చూడొచ్చు. ఇక తర్వాత ఎక్స్పెరిమెంటల్ సైన్స్ మ్యూజియం వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ కాంబో ఆఫర్లో చూస్తే చాలా బెటర్ అండి. టైం ఉంటే కనుక. టైం లేకపోతే మీకు నచ్చింది చూసి వచ్చేయచ్చు. మాకైతే టైం లేదని చెప్పేసి మేము ఓన్లీ జీడీ కార్ మ్యూజియం చూడడానికి మేము అయితే ఇక్కడ టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ ఈచ్ పర్సన్ వచ్చేసి 125 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ చూసారా ఏదో చెట్లాగా ఉంది. బాల్ అక్కడక్కడ తిరిగి కింద పడతాయి. కింద పడిన తర్వాత మళ్ళీ వెళ్ళి పై పడతాయి. అటా తిరిగి మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇదేదో బాగుంది అనిపించింది నాకు. ఇకపోతే అసలు విషయానికి అయితే వచ్చేద్దామండి. ఈ జీడీ నాయుడు కార్ మ్యూజియం అయితే 2015లో వాళ్ళ అబ్బాయి అయిన జీడీ గోపాల్ గారు అయితే వాళ్ళ నాన్నగారి స్మారకార్థం అయితే ఈ జీడీ నాయుడు కార్ మ్యూజియం అయితే స్థాపించారండి. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్. జీడీ నాయుడు గారి పూర్తి పేరు వచ్చేసి గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. ఈయన మార్చి 23, 1893లో జన్మించి జనవరి 4, 1974లో మరణించారండి. ఈయనైతే ఒక ఇంజనీర్గా ఎదిగాడు. అంతేకాకుండా కోయంబత్తూరుకి సంపద సృష్టించిన వ్యక్తిగా ఈయనైతే చరిత్ర సృష్టించారు. ఈయనైతే ఎడిషన్ ఆఫ్ ఇండియా, అలాగే మెరాకిల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అండి. అంతేకాకుండా ఈయన భారతదేశంలో ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ని అయితే తయారు చేశారు. ఈయన ఎక్కువగా కంబస్టన్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే డెవలప్ చేశారండి. ఈ జీడీ నాయుడు కార్ మ్యూజియంలో బ్రిటన్, జర్మనీ, జపాన్, స్పెయిన్, యూఎస్ఏకి సంబంధించిన వెహికల్స్ అయితే ఉంటాయి. దగ్గర 35 రకాల ఓల్డ్ బ్రాండ్స్ అండి ఇవి. ఈ వెహికల్స్ అన్నీ మనకి డిస్ప్లేలో మ్యూజియం ద్వారా మనకైతే చూపించడం జరిగింది. చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఇంత ఓల్డ్ కలెక్షన్ తీసుకొచ్చి మనకు ముందుకు చూపిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇక ఫైనల్గా మనం అయితే మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే ఒక అమ్మాయి కూర్చున్నట్టు ఫీలింగ్ అనిపించింది రిక్షా మీద. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నాకు అమ్మాయి కాదు టాయ్ అని. ఇది మినీ టైప్ రిక్షా, వెనకాల ఇంజిన్ ఉంది. చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉండి చాలా బాగుంది. ఇక్కడ ఓల్డ్ కార్ కలెక్షన్ మామూలుగా లేదు. ఆ లైటింగ్కి, ఆ కార్లకు ఉన్న పెయింట్ అసలు మామూలు అంటే మామూలుగా లేదు. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఇంత ఓల్డ్ కార్ కలెక్షన్ నేనైతే ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఈ కార్ చూడండి, టాయ్ కార్ ఉన్నట్టుంది. అద్భుతం అని చెప్పొచ్చు. ఈ కార్ వచ్చేసి సగం కోసేసి సగం డిస్ప్లేకి ఇచ్చారంటే లోపల ఎలా ఉంది ఏంటని చూసుకోవడానికి అనమాట. తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి. ఇక్కడ చాలా మినీ మైఫా. ఇక్కడ మీకు పెద్దమ్మని చూపిస్తాను. ఇది మామూలు పెద్దమ్మ కాదు. ఎక్కడో ఫారెన్ సినిమాలో చూపిస్తారు కదా, హాలీవుడ్ మూవీస్లో, సేమ్ అలాగే ఉంది. బా ఏమన్నా ఉందా ఈ జీపు? మామూలు జీపు కాదు ఇది. ఇదో బండి రెక్కల గుర్రంలాగా. ఇది టొయోటా వాడదు అనుకుంటా. టొయోటా బండి, ఓల్డ్ కలెక్షన్. సో కలెక్షన్ మాత్రం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంత కలెక్షన్ చేసినట్టు మామూలు విషయం కాదు.
ఇక్కడ వచ్చేసి ఈ మిషన్ ఎలా పనిచేస్తుందని చెప్పి స్విచ్ చేసి చూడొచ్చు. కాకపోతే రన్ అయ్యే టైంలో చెయ్యి గట్ట పెట్టకూడదని చెప్పేసి మామూలుగానే వార్నింగ్లో రాశారు. మనం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మనం అయితే పట్టుకోలేదు. ఇది వచ్చేసి హ్యాండిల్ ఎలా తిరుగుతుందో డిస్ప్లే కింద ఇచ్చారు. నేనైతే ఎవరో లేరని చెప్పేసి ఒకసారి సైలెంట్గా పట్టుకుని తిప్పితే కిర్రులాడింది. నాకైతే అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇక్కడ పిస్టన్ అలాగే కారుకి సంబంధించి ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ వగైరా వగైరా అన్నీ డిస్ప్లే కింద ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఈ కార్లు ఏంటబ్బా ఇంత బాగున్నాయి. అసలు ఈ కార్ ఎప్పుడుది, ఈ పెయింట్ ఎప్పుడుది, ఇంత కలర్ఫుల్గా ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారంటే ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్. అసలు ఈ కలర్ ఒక్కో కార్ కలర్ చూస్తుంటే నాకైతే మతిపోయింది. అంత అద్భుతంగా ఉంది. అంబాసిడర్లు ఏంటి, ఇంకోటి ఏంటి కొన్ని కార్లు కనీసం నా నాలుగు కూడా తిరగట్లేదు. అన్ని కార్లు కలెక్షన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ కారు వచ్చేసి తమిళనాడు రిజిస్ట్రేషన్ కోయంబత్తూర్ అండి. ఈ కారు వాడిన వారైతే ఆర్ ప్రభు గారు అనమాట. ఎందుకంటే వాడినంత కాలం వాడి తర్వాత జీడి నాయుడు కార్ మ్యూజియంకి అయితే ఈ కార్ని డొనేట్ చేశారు. దాని గురించి అని చెప్పేసి ఆయన ఫోటో ఇక్కడ డిస్ప్లే మీద ఇచ్చారు. ఇది మాత్రం ఓల్డ్ మోడల్ ఓమ్ని టైప్ అనిపించింది. దీని తర్వాత 3 చక్రాల కారు బండో చెప్పలేము, సేమ్ అలాగే ఉంది. హ్యాండిల్ మాత్రం కారుకి ఇచ్చినట్టు ఇచ్చాడు. దీని తర్వాత 2 చక్రాల బండి. ఇది ఫారెన్లో ఎలా నడుపుతారు, ఎలా ఆపరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డిస్ప్లే మీద అయితే ఇచ్చారు. ప్రజెంట్ జనరేషన్లో మన ఇండియాలో కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ బండిని అయితే డిజైన్ చేసి మన వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళకి తక్కువ, మన వాళ్ళు అయితే ఎక్కడా కాదు. మల్టీ కలర్ కార్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కింద రెడ్ పైన వైట్ భలే ఉంది. ఈ కార్లకు పికప్ ఎక్కువ ఉంటుందండి. ఇంజన్ సౌండ్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. మనం చూసే ఉంటాం ఫారెన్ సినిమాల్లో, అలాగే హాలీవుడ్ సినిమాల్లో ఓల్డ్ వెర్షన్ ఉంటాయి కదా. సో వాటిల్లో మనం ఇంజిన్ సౌండ్లు అయితే వినొచ్చు. కాకపోతే పికప్ మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. బాబాయ్ దీని ముట్టి అంటారు ఆయన ఎట్టుంది, సారీ అండి. ఇంజిన్ అనమాట అదంతా. ఇది కూడా సేమ్ మన RRR సినిమాలో సేమ్ అటు ఇటుగా ఉన్నాయి. ఒక్కోదానికి టాప్ ఉంది, ఒక్కోదానికి టాప్ లేదు. సేమ్ అటు ఇటు అడ్జస్ట్ అయిపోవచ్చు. నేను చెప్పాను కదా, బ్రిటన్, స్పెయిన్, యూఎస్ఏకి సంబంధించి కార్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఓల్డ్ కలెక్షన్ అనమాట. ఆ టైంలో బ్రిటిషర్స్ పరిపాలించి కొన్ని కార్లు ఇక్కడ వదిలేశారు కదా. ఆ వదిలేసిన కార్లు మన జీడి నాయుడు కారు మ్యూజియం వాళ్ళు అయితే తీసుకుని వాటికి పెయింట్ అది డెవలప్ చేసి డిస్ప్లే కింద ఇచ్చి మనకైతే ఇలా కనువిందు చేయడానికి అయితే ఓ ప్రయత్నం చేశారు. థ్యాంక్ఫుల్ అండి గోపాల్ గారు, మీరైతే చాలా అంటే చాలా గొప్ప పని చేశారు. మొత్తంగా ఈ జీడి నాయుడు కార్ మ్యూజియంలో నేనైతే 3 కార్లను చూశాను. ఎందుకంటే పర్సనల్గా వాడుకున్న కార్లని ఇలా జీడి నాయుడు కారు మ్యూజియంకి గిఫ్ట్ కింద డొనేషన్ కింద ఇచ్చారు కదా. సో వాళ్ళైతే నేను 3 కార్లను అబ్జర్వ్ చేశాను. ఇక ఇక్కడ నుంచి దీని తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ ఉంటుంది. దీని నుంచి పైకి వెళ్తే అక్కడ వేరే కార్ కలెక్షన్ ఉంటుంది. అది కూడా మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కో కారు ఒక ఆణిముత్యం. స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, చాలా అంటే చాలా బాగుంది. ఇక మెట్లెక్కి దీని తర్వాత ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. మెట్లెక్కి ఇలా పైకి రాగానే మనకి మినీ బస్ అయితే కనిపించింది. ఈ బస్ అయితే జీడి నాయుడు గారే కనిపెట్టారు, అంటే ఆయనే ఇన్నోవేట్ చేశారు. దీన్ని వచ్చేసి UMS వుడ్ గ్యాస్ ఫైర్ బస్ అంటారు. ఇది వచ్చేసి 1940 సంవత్సరంలో ఈ జీడి నాయుడు గారు అయితే కనిపెట్టారు. ఈ బస్సు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చెప్పాను కదా ఆయన ఒక ఇంజనీర్ అని చెప్పేసి. అంతేకాకుండా ఆయన కంబస్టన్ 4 స్ట్రోక్ ఇంజిన్ కూడా డెవలప్ చేశారు. చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి అండి. అలా ఒక చదివింది 10th క్లాస్ అయినా సరే ఒక ఇంజనీర్గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఇది పైన డెప్పు లేకుండా ఉండే కారు. ఇది ఫోర్డ్ కారు, కొంచెం పర్లేదు, లేటెస్ట్ మోడల్ ఇంచుమించు 1997 ఈ కారు వచ్చేసి. ఇది బాగా పురాతనమైన కారు. క్లాసెస్ ఇండియన్ కార్ 1931. కానీ టైర్లు మాత్రం కొత్తేనండి. బండి పాత అయితే అయింది కానీ. సో ఇవి కూడా లేటెస్ట్ మోడల్. 2000 మోడల్ అంటే ఈ టైర్ టేబుల్లోదే. ఇది 1999 ఇండియన్ క్లాసెస్ ఇండియన్ కార్స్. మాస్టర్ బేస్ మోటార్ జపాన్. ఇది ట్యాంకర్. ఇది సగం సీజన్ నానో కార్లా ఉంది. ఇది నానో కార్ని సగం కోసి ఇలా పెట్టారన్నమాట. ఓకే.
పరిగెత్తుకుంటా మనోడు వచ్చి కీప్ సైలెన్స్ అన్నాడు. నాకైతే మాటలు లేవు. సరే అని చెప్పేసి నేను మామూలుగా వీడియో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఎందుకు మినీ టైప్ క్యారవెన్లో అనిపించింది. పైన ఏసీ డెప్ కూడా ఉన్నట్టుంది. ఇవి వచ్చేసి 1980s 1990s 2000లో తయారైన బళ్ళు. ఇక్కడ ఈ విచిత్రమైన కారు చూడండి, ఉంటాకి 3 చక్రాలు ఉన్నాయి. కాకపోతే ఇద్దరే కూర్చోవడానికి డ్రైవ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అంటే మొగుడు పిల్లలకైతే బాగానే ఉంటుంది ఈ కారు. దీని తర్వాత 3 కార్ల ఆటో టైప్ అనమాట ఇది. ఇది వచ్చేసి బజాజ్ కంపెనీకి చెందింది. సో చూడటానికి స్ట్రాంగ్గా ఉంది. చాలా అంటే చాలా ఉంది. పెయింటే కానీ, ఆ డిజైనే కానీ, ఆ పైన డెప్పే కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా 3 చక్రాలే, ఇద్దరు కూర్చొని డ్రైవ్ చేసుకోవడానికి. ఇక ఇవన్నీ రీసెంట్గా అంటే 90s అలాగే 2000లో తయారైన బళ్ళు అనమాట. ఇది 4వ కారు డొనేట్ చేసింది జీడి నాయుడు కార్ మ్యూజియంకి. ఇది పెద్దంలాగానే ఉంది, కాకపోతే నలుగురు కూర్చుని వెళ్ళడానికి బాగుంది. ఇక ఈ 2 అంబాసిడర్ టైప్ ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి మారుతి సుజుకి 800. ఇది పర్లేదు. ఇది ఆల్టో టైప్ ఉంది. ఇవన్నీ ఇక రీసెంట్గా తయారైన బళ్ళు అనమాట. మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, ఇద్దరు కూర్చుని డ్రైవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి పెట్రోలు. దీని తర్వాత వచ్చేసి బ్యాటరీ బండి అనమాట. బ్యాటరీతో నడుస్తుంది ఈ బండి అయితే. లగేజ్ పెట్టుకోవడానికి వెనమాల కూడా స్పేస్ ఇచ్చారండి. ఇక మొత్తానికి జీడి నాయుడు కార్ మ్యూజియం విజిటింగ్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈషా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకో మాట అండి, మీకు మీరు ఓన్లీ జీడి నాయుడు కార్ మ్యూజియం చూద్దాం అనుకుంటే ఓకే అండి. లేదు ఎక్స్పెరిమెంటల్ సైన్స్ మ్యూజియం అలాగే సైన్స్ మ్యూజియం కూడా చూద్దాం అనుకుంటే కనుక మీకు దగ్గర 4 నుంచి 6 గంటల మధ్యలో పడుతుంది. మీరు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.